గణితంలో వీక్ ఉన్న తన కొడుకును ఎలాగైనా పాస్ చేయించాలనుకున్న తండ్రి ఆరాటం కొడుకుతో పాటు పలువురిని కటకటాల పాలు చేసింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జుక్కల్లో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన ఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో 3 పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన 8 మందిలో 2 విలేకరులు కూడా ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా జుక్కల జిల్లా పరిషత్ పాఠశాల పరీక్షా కేంద్రంలో గణిత పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థికి సబ్జెక్టు సరిగ్గా రాదు. దీంతో విద్యార్థి తండ్రి పాఠశాలలో వాటర్ సప్లై చేస్తున్న ఓ వ్యక్తితో మాటలతో మచ్చిక చేసుకుని అతనికి ఓ తెల్ల కాగితం ఇచ్చి తన కొడుకు వివరాలు చెప్పి ప్రశ్నలు రాసుకుని రావాలని పంపించాడు. తెల్ల కాగితాన్ని సదరు వ్యక్తి విద్యార్థికి ఇచ్చాడు. కాసేపటికి 5 ప్రశ్నలతో కూడిన కాగితాన్ని ఆ విద్యార్థి సదరు వ్యక్తికి అందించాడు. అతను ఆ కాగితాన్ని తిరిగి విద్యార్థి తండ్రికి ఇచ్చాడు. అనంతరం విద్యార్థి తండ్రి ఆ పేపర్ను గ్రామ పంచాయతీ కారోబార్కు ఇచ్చి జవాబులు తేవాలని చెప్పాడు. ఆ పేపర్ను ఫోటో తీసుకున్న కారోబార్ అక్కడే ఉన్న విలేకరికి పంపించాడు. అలాగే ఆ పేపర్ కారోబార్ నుంచి ఓ యూట్యూబ్ రిపోర్టర్కు చేరగా అతని నుంచి మరో రిపోర్టర్కు వాట్సాప్లో పంపారు. సదరు విలేకరి ఆ పేపర్ను ఓ క్లిప్పింగ్ తయారు చేసి లోకల్గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూపులో షేర్ చేశాడు. తర్వాత ఓ మైనర్ బాలుడు పరీక్షా కేంద్రానికి వెళ్లి మరొక మైనర్ బాలుడి ఫోన్ నుంచి ప్రశ్నలతో కూడిన పేపర్ను ఫోటో తీసి కారోబార్కు పంపించి డిలీట్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశ్నలు బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టి 6 నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరితో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మరో మైనర్ పరారీలో ఉన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్పీ సిఐఏ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తెలుసు జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన డిఎస్పీ గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. జువెనైల్ వాళ్ళ తండ్రి సంజయ్. ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు. అతని పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైయింగ్కి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి అండ్ కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్ ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్ మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్ ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసిన టైము 12:09 hours ఈ టైంకి షేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జువెనైల్స్ని కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని
జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మన జిల్లాలో 64 సెంటర్లు కూడా పటిష్టమైన బందోబస్తుతోటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి ఏది కూడా మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అలో చేసే పరిస్థితి లేదు. అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ని ఒక 5 క్వశ్చన్లని వాళ్ళు ఎటువంటి తెలిసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము. ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేసేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ డు నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్. సో